హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ టు ఇంట్రోవర్ట్ మెన్స్ ఫ్యాషన్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఈ రింగ్ లైట్ని సెటప్ చేసి చూద్దాం. అంతకుముందు ఆ రింగ్ లైట్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తా, చూసేయండి. అలానే మన న్యూ క్రియేటర్స్ ఏంటంటే చాలామంది బడ్జెట్లో అన్ని సెటప్ చేసుకోవాలని చూస్తారనమాట. ఈ కెమెరా సెటప్, ఈ లైట్ సెటప్, ఈ మైక్ సెటప్ అనేది. అలాంటి వాళ్ళ కోసం ఈ రింగ్ లైట్ చాలా యూజ్ అవుతుంది. నేను ఫుల్గా సెటప్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తా, చూసేద్దాం. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకుముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మన రింగ్ లైట్ వచ్చేసరికి ఇదనమాట. మనం తీసుకున్న రింగ్ ఫిల్ లైట్ ఇది. మనకి లాన్ ఎలా ఉంటుందంట రింగ్ లైట్ 3 హోల్డర్స్ వస్తాయని చెప్తున్నాడు. మన రింగ్ లైట్ సైజ్ వచ్చేసరికి 46 సెంటీమీటర్స్ 18 ఇంచెస్ రింగ్ లైట్ సైజ్ వచ్చి ఇక్కడ మనకి పవర్ మెన్షన్ చేశాడు 460 పవర్లో అంట. ఓకే, బ్యాక్ సైడ్ చూద్దాం. మనకి రింగ్ లైట్ ఫుల్ సెటప్ చేశాక ఇలా ఉంటుంది అంట. బ్యాక్ సైడ్ కూడా మనకి రింగ్ ఫిల్ లైట్ అని ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసరికి సేమ్ దాని సైజు దాని ఇంచెస్ అని మెన్షన్ చేశాడు. ఇక్కడ మనకి ఫ్యూచర్స్ వచ్చేసరికి ఏవో ఇచ్చారు, బట్ మనకి ఏం అర్థం కావట్లేదు. ఫైనల్గా ఏంటంటే స్టాండ్ ఫిక్స్ చేశాక ఇలా ఉంటుందంట. ఓకే, లాన్ మనకి చెప్పినవన్నీ ఇచ్చాడో లేదో చూసేద్దాం. ఓకే, మనకి లాన్ వచ్చేసరికి మనకి రింగ్ లైట్ వచ్చేసరికి బాక్స్ మీద ఉండేటట్టే ఉంది. బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారు, ఫ్రంట్ వైపు ఇలా ఉందన్నమాట. మనం ఇక్కడ చూస్తే 3 హోల్డర్స్కి ఫిక్స్ చేసుకోవడానికి 3 ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ చూసి ఉంటారు పవర్ ఆన్ ఆఫ్ బటన్. ఇక్కడికి వచ్చేసరికి కేబుల్ ఇచ్చారనమాట. మనం ఇది ఫిక్స్ చేసుకొని ఇక్కడ ఇలా ఫిక్స్ చేసుకోవాలి. బాగానే ఉంది, క్వాలిటీ కొంచెం బాగానే అనిపించింది. నెక్స్ట్ మనకి ఏంటి ఇచ్చారంటే 3 హోల్డర్స్ ఇచ్చారు. 3 హోల్డర్స్ అయితే వచ్చాయి, ఫిక్స్ చేసుకుందాం. ఒక రిమోట్ ఇచ్చారు, జాయింట్ ప్లగ్ ఒకటి ఇచ్చారనమాట. ఈ రింగ్ లైట్కి ఒక హోల్డర్ని ఫిక్స్ చేసాం. అలానే బ్యాక్ సైడ్ వైర్ కనెక్ట్ చేసి స్విచ్ ఆన్లో పెట్టుకున్నాం. ఓకే, ఒకసారి లైట్ టెస్ట్ చేద్దాం. ఈ లైట్ కంట్రోల్ కోసం మనకు ఒక రిమోట్ని ప్రొవైడ్ చేశాడు అనమాట. ఇది ఆన్ బటన్, ఇది ఆఫ్ బటన్. ఇది లైట్ కంట్రోల్ కోసం. ఇది సమ్ డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మాన్యువల్ సెట్టింగ్స్ ఉందన్నమాట లైట్ని కంట్రోల్ చేయడానికి. ఓకే, ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. ఓకే, లైట్ని ఆన్ చేసి చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసరికి కొంచెం డార్క్ లైటింగ్ అనుకుంటా. ఇది వచ్చేసరికి కొంచెం వైట్ అండ్ సన్ డార్క్ కలర్ మిక్స్ అయి ఉంది. ఇది లైట్ వైట్, ఇది డార్క్ ఎల్లో, ఇది ఫుల్ వైట్ అనమాట. నెక్స్ట్ ఈ డిఫరెంట్ సెట్టింగ్స్ చూద్దాం. ఓకే, ఇది వచ్చేసరికి లైట్ని గ్లో అనమాట. స్లో అయ్యి మళ్ళీ బ్రైట్నెస్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ మనకి డార్క్ వెల్లోని ఈ సెక్షన్ లైట్తో కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ 3 లెవెల్స్లో ఉంది. ఇది ఫుల్ లైటింగ్, ఇది కొంచెం లైట్ కలర్, ఇంకా లైట్. ఓకే, కొంచెం బాగానే ఉంది. రిమోట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. దీని బాడీ కూడా బాగానే ఉంది. కొంచెం హీట్ అనేది ఉంది. కొంచెం హీట్ లైట్ చాలా క్లోజ్గా పెట్టుకుంటే హీట్గా అనిపిస్తుంది. ఇంకా ఆపేద్దాం. స్టాండ్ సెటప్ చెప్పే ముందు న్యూ క్రియేటర్స్ కోసం ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. న్యూగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్తో వీడియోస్ని షూట్ చేసి వీడియోస్ని అప్లోడ్ చేస్తారనమాట. వీడియోస్ని అప్లోడ్ చేశాక వాళ్ళు ఎంత బెస్ట్ కంటెంట్ ఇస్తున్నా వ్యూస్ రాకపోవడం, సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగకపోవడం వల్ల వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారనమాట. నేనేంటి ఇంత బెస్ట్ కంటెంట్ ఇస్తున్నా వీళ్ళు సబ్స్క్రైబర్స్ రావడం లేదు, వ్యూస్ కౌంట్ పెరగడం లేదు అని ఫీల్ అవుతారనమాట. అలాంటి వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే మీరు ఎంత బెస్ట్ కంటెంట్ ఇచ్చినా వీడియో క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ బాగోకపోతే చాలా మంది పబ్లిక్ ఏం చేస్తారంటే వీడియోని స్కిప్ చేసేయడానికి చూస్తారనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఆడియో క్వాలిటీ కానీ, వీడియో క్వాలిటీ కానీ, బ్యాక్గ్రౌండ్ క్వాలిటీ కానీ మినిమం చేంజ్ చేసుకోవాలన్నమాట. ఈ 3 సెటప్స్ని బాగుండేటట్టు చూసుకుంటే మీ వ్యూస్ కౌంట్ కానీ, మీ సబ్స్క్రైబర్స్ కౌంట్ కానీ పెరగడానికి చాలా యూజ్ అవుతుంది. అందుకే మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ కోసం మినిమం అమౌంట్ని ఇన్వెస్ట్ చేయండి. ఈ బ్యాక్గ్రౌండ్ సెటప్ కోసం, లేదా ఈ లైటింగ్ సెటప్ కోసం, లేదా మైక్ సెటప్ కోసం ఈ 3 ఐటమ్స్ మీద మినిమం అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తే మీకు వ్యూస్ కౌంట్ కానీ, సబ్స్క్రైబర్స్ కౌంట్ కానీ పెరగడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టాండ్ సెటప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది వచ్చేసి మన రింగ్ లైట్ స్టాండ్ అనమాట. ఓకే, దీని స్పెసిఫికేషన్స్ ఏంటో చూసేద్దాం. మనం డిజిటెక్ బ్రాండ్ నుంచి ఈ లైట్ స్టాండ్ అనేది తీసుకున్నాం. ఇక్కడ మనకి స్పెసిఫికేషన్స్ ఏం మెన్షన్ చేశాడంటే ఇది ఒక ఫోటోగ్రఫీ స్టాండ్ అనమాట. అండ్ ఓన్లీ ఫోటోగ్రఫీకే కాదు, లైటింగ్కి యూజ్ చేసుకోవచ్చు, రింగ్ లైట్స్ వాడుకోవచ్చు, ఫోకస్ లైట్లు కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మ్యాక్సిమం దీని హైట్ వచ్చేసి 9 feet వరకు ఉంటుంది ఈ లైట్ స్టాండ్ ఒక వెయిట్. ఓకే, ఇంకా స్పెసిఫికేషన్స్లోకి వెళ్దాం. డిజిటెక్ బ్రాండ్ నుంచి స్పెసిఫికేషన్స్ ఇవి. ఈ రింగ్ లైట్ ఈ లైట్ స్టాండ్ ఒక స్పెసిఫికేషన్స్.
వెయిట్ వచ్చేసి ఈ స్టాండ్ 2 kgs ఉంటుంది. అండ్ మ్యాక్సిమం హైట్ వచ్చేసి 9 feet వరకు ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఫోల్డింగ్ హైట్ వచ్చేసి స్టాండ్ 2.75 feet ఉంటుంది అనమాట. మొత్తం స్టాండ్ ఫోల్డ్ చేసాక మ్యాక్సిమం లోడ్ వచ్చేసి 8 kgs వరకు ఇది స్టాండ్ మీద మనం బ్యాలెన్స్ చేయొచ్చు. ఇంకా ఇది ఏమి ఇచ్చారంటే ఈ పైన మన రింగ్ లైట్ కానీ మౌల్డ్ ఫోకస్ లైట్లు ఇలాంటివన్నీ ప్లేస్ చేసుకున్న మౌల్డ్ పాయింట్ వచ్చేసి 1/4 inch అంట. ఈ కింద ఈజీ అండ్ సేఫ్టీ క్లిప్స్ అంటే ఇవి అడ్జస్ట్మెంట్ క్లిప్స్ అనమాట. ఆల్రెడీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇది డౌన్ సైడ్ ఒక సాక్ అనమాట. అంటే లైట్ స్టాండ్ని అడ్జస్ట్ చేసి బ్యాలెన్స్ చేయడానికి 3 legs ఉంటాయి ఇక్కడ. ఈ కింద వచ్చేసి సెక్షన్స్ 3 అనమాట. అదే మీకు చెప్పాను కదా, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి డౌన్ సైడ్, ఇది మిడిల్ సైడ్ అండ్ ఇది అప్పర్ సైడ్. టోటల్గా మనకి ఇక్కడ ఏమేమి ఫిక్స్ చేసుకోవచ్చో ఇమేజెస్ ఇచ్చారు. ఇది ఫోటోగ్రఫీ ఫోకస్ లైట్స్ ఇవి వచ్చేసి, అండ్ రింగ్ లైట్ ఇది మ్యాక్సిమం ఫోటోగ్రఫీ యొక్క అంబ్రెల్లా లైట్ వచ్చేసి ఇక్కడ విత్ స్టూడియో లైట్, ఫ్లాష్ యూనిట్స్, రింగ్ లైట్స్, వీడియో లైట్స్, ఎల్ఈడి ప్యానల్స్, రిఫ్లెక్టర్స్, అంబ్రెల్లాస్ అండ్ లైట్ క్లాంప్స్, ప్రొజెక్టర్స్ అండ్ అదర్స్. ఇలా చాలా వాటికి ఈ లైట్ స్టాండ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, చూసేద్దాం, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, మన స్టాండ్కి ఇక్కడ హోల్డర్స్ ఇచ్చారు. ఫస్ట్ హోల్డర్స్ ఓపెన్ చేద్దాం. హోల్డర్స్ ఓపెన్ చేసి మన లెవెల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఓకే, నేను ఇలా అడ్జస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ క్లిప్ని పెట్టుకొని ఈ వాల్ పాయింట్ దగ్గర మనం ఆల్రెడీ సెట్ చేసుకున్న లైట్ని బిగించాలన్నమాట. ఇది మన లైట్. నేను దీన్ని ఫిక్స్ చేసుకున్నా. దీన్ని మన రింగ్ లైట్ సెటప్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. ఆల్రెడీ మనం ఇది తెలిసిందే కదా, దీనికి హోల్డర్స్ ఇవి. లెవెల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనకు కావాల్సినంత లెవెల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను మీ అందరికీ వీడియోలో కనిపించడానికి ఈ మాత్రం లెవెల్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. క్లిప్ బిగించేసుకున్నాం. ఇది మన మొబైల్ హోల్డర్ అనమాట. నేను ఇక్కడ ఒక మొబైల్ని యూజ్ చేస్తున్నా. ఫైనల్లీ సెటప్ రెడీ అయిపోయింది. ఇంకా లైట్ టెస్ట్ చేసి చూద్దాం. మన స్టాండ్ సెటప్ ఫైనల్గా వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. మీకు క్లోజ్ రేంజ్లో చూపిస్తా ఒకసారి. మన స్టాండ్ సెటప్ వచ్చేసరికి ఫైనల్గా ఇలా మన స్టాండ్ని ఫైనల్గా ఇలా సెట్ చేసాం. మీకు క్లోజ్గా ఒకసారి చూపిస్తా అండి. ఫైనల్లీ మన రింగ్ ఇది, మన హోల్డర్ని ఫిక్స్ చేసాం. ఈ హోల్డర్కి ఒక ఫోన్ కూడా సెట్ చేసాం. ఇది వచ్చేసరికి మనం లాంగ్ వీడియోస్ చేసుకోవాలంటే హారిజాంటల్గా పెట్టుకోవచ్చు, లేదంటే షార్ట్ వీడియోస్కి అయితే వెర్టికల్గా పెట్టుకోవచ్చు. లైట్ బిగించేసాం. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి అడ్జస్ట్మెంట్ అనమాట. స్టాండ్ అప్ డౌన్ చేయడానికి నేను డౌన్లో ఫిక్స్ చేశాను. ఇది మన కింద జాయింట్ వచ్చి. ఓకే, ఇంకా వీడియోని ఓకే గైస్, మనం స్టాండ్ అయితే ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు లైట్ సెట్టింగ్ చూద్దాం. మనకి రిమోట్ కంట్రోల్ ఇచ్చాడని ఆల్రెడీ చెప్పాను. ఈ రిమోట్ కంట్రోల్తో ఒకసారి లైట్స్ ఆన్ చేద్దాం. ఆన్ ఆఫ్ లైట్ వైట్, ఇది డార్క్ వైల్లో, ఇది వైట్ అండ్ డార్క్ వైల్లో రెండు మిక్స్ చేసిన కలర్, వైట్ని వెల్లోని. ఇక్కడ డిమ్ లైట్ చూస్తున్నాం. ఇది ఫ్లో లైట్ అనమాట. స్లో నుంచి అయితే డార్క్ వెళ్తుంది. సెక్షన్ మనకున్న డార్క్ లైట్ని 3 waysలో చేంజ్ చేయొచ్చు. ఇది కొంచెం లైట్ వెల్లో, ఫుల్ డార్క్, ఇంకా ఫుల్. ఇది వచ్చేసరికి మన ఫైనల్ స్టాండ్ సెటప్ వచ్చేసరికి చూసారా. మనం ఫస్ట్ టైం అన్బాక్సింగ్ వీడియో చేయడం. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఇలాంటి అన్బాక్సింగ్ చాలా చేయాల్సి వస్తుందేమో అని నేను మీకు ఈ లింక్స్ వచ్చేసి నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా, లేదంటే వాట్సాప్ ఛానల్లో అయినా పోస్ట్ చేస్తా. ఈ 2 links వచ్చేసి మనకి అబౌట్లో ఉంటాయి. పైన ఒకసారి చెక్ చేసుకోండి మన ఛానల్ పేజ్లో. ఓకే, థ్యాంక్ యూ గైస్ అండ్ లవ్ యూ గైస్.